నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటీషియన్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. రైట్, మనం చూసుకోవచ్చు మొట్టమొదటిసారిగా మహానాడు కడపలో పెట్టబోతున్నారు. అసలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎప్పుడు కడపలో మహానాడు పెట్టలేదు, పెట్టబోరు కూడా. ఫస్ట్ టైం ఎందుకు ఇంత డేర్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సో మీ మాటలు. మహానాడు కడపలో పెడుతున్నారా? ఎస్. కడప వేరే దేశంలో ఉందా? వేరే దేశంలో లేకపోవచ్చు. ఉందా? ఒక వేరే జగన్మోహన్ రెడ్డి ఇలాగ కదా అది. నో వేరే దేశంలో లేదు కదా, వేరే రాష్ట్రంలో లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలోనే కడప జిల్లా ఉంది కదా. అదే కడప జిల్లాలో మొత్తం టోటల్ గా 10 సీట్లు గెలిచిన టీడీపీ కంచుకోటగా గెలుచుకుంది కదా. 2 సీట్లు గెలుచుకున్నారు కదా. ఒకటి పులివెందుల, ఒకటి రాజంపేట, అంతే కదా. 10 సీట్లు గెలిచిన వాళ్ళు గొప్ప, 2 సీట్లు గెలిచిన వాళ్ళు గొప్ప. రాజశేఖర్ రెడ్డి గారు ఇలా కాదు. ఒకప్పుడు లేదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని దురిపి అక్క, చెల్లి, అన్న అందరూ కొట్టుకొని ఆ కడప జిల్లాని గడప జిల్లాగా చేసేసారు. గడపని కడప చేశారు, కడపని చేసి వైఎస్ఆర్ జిల్లా చేశారు. వైఎస్ఆర్ జిల్లా చేసి ఆ జిల్లాని ఈరోజు పట్టు లేకుండా 60,000 మెజార్టీ, అంటే అతి తక్కువ మెజార్టీ మీద గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పట్టు కోల్పోయాడు. 60,000 అతి తక్కువ మరి అంతే కదా. అక్కడ కడప జిల్లాలో నాకు తెలిసి, అంటే నేను రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ని, నాకు తెలిసి 27-30 సంవత్సరాల నుంచి కూడా కడప జిల్లాలో మొగటం లేని మహారాజుగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఉంది. జిల్లా గత 10 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ కూడా మొత్తం రాయలసీమే మొగటం లేని మహారాజుగా రన్ అయింది. ఒకటే సీట్ వచ్చింది, అది కూడా కుప్పం. ఏది లాస్ట్ 5 years బ్యాక్. ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొత్తం 164 సీట్లు ప్రయత్నం చేసినా అక్కడ మాత్రం మొత్తం 3 సీట్లు 4 సీట్లు అక్కడ రావడం వచ్చింది ఇది వైసీపీకి. దాంట్లో కడప జిల్లాలో 2, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ముడు 2, ఇంకొక సీట్ ఏదో వచ్చినట్టు మొత్తం 4 సీట్లు 5 సీట్లు అక్కడ వచ్చాయి. 55 సీట్లకి గాను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, అంత ఇలాకా ఉన్న దాంట్లో టీడీపీ కంచుకోటగా అక్కడ మొత్తం టోటల్గా జెండా పాతేసింది. నాకు తెలిసి 96 ఆ విజృంభించింది. ఒక ఎంపీ, ఒక 7 ఎమ్మెల్యేలు ఏదో గెలిచారు అప్పట్లో నాకు తెలిసి. ఫస్ట్ టైం అండ్ హిస్టరీ రికార్డ్ అండ్ మొత్తం టోటల్గా వైసీపీ, కాంగ్రెస్ అండ్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీని ఎదిరించి నిలబడి మొత్తం టోటల్గా కంచుకోటగా చేసుకున్నది ఏదైనా ఉంటే అది మొన్న లాస్ట్ 164 సీట్లు. అలాంటప్పుడు అంత మొత్తం టోటల్గా కంచుకోటగా ప్రజలు నమ్మి ఓటేసిన టీడీపీ పార్టీకి ఓటేసి మీకు దన్నగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, లోకేష్ బాబుకి అండగా ఉంటాం, చంద్రబాబు టీడీపీ పార్టీ ఒక్కటనే కాదు, భారతీయ జనతా పార్టీని, జనసేన 3 కలిపి కూటమిని కలిపినా భారతీయ జనతా పార్టీకి అక్కడ పెద్ద జ్ఞానం లేదు. జనసేనకి ఓకే పర్లేదు, అంతే తప్ప టీడీపీ అనేది ఎప్పుడు కూడా అది మూలాల నుంచి ఉంది. అంటే జనసేన పార్టీ మూలాల నుంచి లేదు. జనసేన పార్టీకి మొత్తం క్యాడర్ ఉంది, కానీ అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది, క్యాడర్ ఉంది. కానీ క్యాడర్ని కరెక్ట్గా వాళ్ళు బూత్ లెవెల్లో చేసుకోలేదు. బూత్ లెవెల్లో ఉన్నది టీడీపీ. ఇప్పుడు బూత్లు 3 కలిశారు కాబట్టి ఆ బూత్ లెవెల్ ఇవన్నీ కవర్ చేసుకున్నారు. కానీ బూత్ లెవెల్లో ఉన్నది మొత్తం టోటల్ క్యాడర్ బూత్ లెవెల్లో ఉన్నది టీడీపీ. అది ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా దానికి ఉపయోగపడ్డాయి. అయితే ఎప్పుడైతే కడపలో గెలిచారో, కడపలో పెట్టారో, మన కడపలోని ఎట్టి పరిస్థితుల్లో మహానాడు పెట్టాలి. మన రాష్ట్రంలో ఒక ఊరు అది, మన రాష్ట్రంలో ఒక ఊరు. ఎందుకు కడప అంటే అంత ప్రజలందరూ కూడా ఒక భయంతో ఉంటారు? భయం ఏమి లేదండి. సినిమాల్లో ప్రేమ భయం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రేమ, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆప్యాయత, రాజశేఖర రెడ్డి గారు అంటే నిలవెత్తిన నిజాయితీ. దాన్ని నేను ఏ పార్టీ సపోర్ట్ చేసినా రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒప్పుకోను. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిందే. ఆకలి అంటే అన్నం పెట్టాడు, బాబు అంటే మొత్తం ఆదరించాడు. ఏ పార్టీ వాడు నువ్వు ఎక్కడ వాడివా చూసుకోకుండా ఆదరించిన వాళ్ళు ఎవరు ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు.
నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పట్లేదు, రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్తున్నాను. మళ్ళా మీకు సబ్జెక్ట్ టు కండిషన్. ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటో తెలుసు, సైబర్ టవర్ అంటే ఏంటో తెలుసు, ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే ఏంటో తెలుసు, పోలవరం అంటే ఏంటో తెలుసు, విశాఖపట్నం డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసు. డెవలప్ చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ఆయనకు ఓటు వేశారు. రేపు మహానాడు అనేది ఒక కురుక్షేత్రం. అంటే మహానాడు ఒక అంటే కురుక్షేత్రం అంటే ఎలాగుంటుంది అంటే అదేమంటే ఉంటుంది, మహానాడు ఒక కడపలో పెడుతున్నారంటే ఒక హాట్ టాపిక్ అవుతుంది అందరికీ. అంటే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి ఇలాకా అంటున్న దాంట్లో ఒక కడపలో తీసుకొచ్చి పెడుతుందే కాకుండా లోకేష్ బాబు గారికి పగ్గాలు అప్పచెప్తారు అనేది లోకేష్ బాబు ఆధ్వర్యంలోనే మహానాడు జరుగుతుంది అన్న ఒక ఆలోచనతో ఒక కొత్త రూపం తాల్చుకుంటుంది. అంటే సోషల్ మీడియాలో వస్తుంది. అయితే అది ఎంత దాకా అఫీషియల్ గా లేదు కాబట్టి ఎంత దాకా ఉంటుంది ఎంత దాకా ఉంటుందో తెలియదు. కానీ మహానాడు అనేది చాలా పటిష్టంగా సీరియస్ గా తీసుకొని ఇప్పుడు పెట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అది కడపలో చాలా బిగ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది దీన్ని మాట్లాడుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టే కడప అంటే 10 సీట్లు గెలిచి ఎదురు చూపించింది, 2 సీట్లు మాత్రమే వైసీపీ గెలిచింది. అది కూడా ఆ ఒక్క సీటు కూడా అనుకోకుండా గెలిచిన సీటే. కనుక కడప జిల్లా టీడీపీ పసుపార అయిపోయింది. ఈసారి కడప జరగబోయే మహానాడులో చంద్రబాబు గారు ఒక విషయం ప్రస్తావించబోతున్నారు. ఇది ఒక అంతర్గత సమాచారం. ఏంటంటే అది నారా లోకేష్ని టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా పెట్టబోతున్నారంట ఈ మహానాడు. దానికి ఎలా అంటున్నారు సోషల్ మీడియాలో, ఎంత నిజమో తెలియదు, అది ఎవరికి తెలియదు. నేనేం టీడీపీ పార్టీ వాడిని కాదు, అలాగే నేను వైసీపీ వాడిని కూడా కాదు. నాకేంటంటే నా పార్టీ ఇష్టం ఉంది, పార్టీతో నేను సపోర్ట్ చేస్తాను తప్ప నాకు ఇంట్రెస్టెడ్ ఇన్ లోకేష్ బాబు. నాకు ఇంట్రెస్ట్ లోకేష్ గారు ఉంది, లోకేష్ గారితో నేను సపోర్ట్. లోకేష్ గారు అర్హులు అంటారా? 100%. ఆయన ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కదా, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, యువగలం పాదయాత్ర చేసిన నాయకుడిగా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు రావటానికి మొత్తం చేసే జనాన్ని రప్పించి మాట్లాడి బూత్ లెవెల్లో చూపించి, తండ్రి జైల్లో ఉంటే 53 రోజులు ఒంటి చేతి మీద తల్లిని భార్యని ఇటు పార్టీని ఇటు అరెస్టుల్ని లాని చూసుకుంటూ ఎదురు లేకుండా మొత్తం అందరినీ ఒక చేతి మీద నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్. ఈ రోజు కాదు, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. తర్వాత ఆయనకి దన్నుగా ఒక అన్నగా ఒక పెద్దన్నగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. యువతర కాసి ఒక మామగా ఒక మామయ్యగా పిల్లనిచ్చిన తండ్రిగా నిలబడింది బాలకృష్ణ గారు. ఇస్ అ నందమూరి ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ రాలేదు. నాన్నవాడు రాలేదు, మనవాడు రాలేదు, పని చేయించుకున్నవాడు రాలేదు, పార్టీని వాడుకున్నవాడు రాలేదు, ఎవరూ రాలేదు. ఆ రోజు ఒంటి చేతి మీద ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో కూర్చున్నాడు, తండ్రిని కాపాడుకున్నాడు. ఆ రోజు ఒంటి చేతి మీదకి వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్నగారిని కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ అన్నగారిని కూర్చోబెట్టుకున్నాడు. మామగారితో అమ్మ వచ్చి తల్లి వచ్చి నేను రాను, నా భర్త రాకుండా అని చెప్తున్నా, భార్య రాను అని చెప్తున్నా, మొత్తం అక్కడ చూసుకున్నాడు, ఇటు కార్యకర్తలను చూసుకున్నాడు, కార్యకర్తలు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ లీగల్గా ఎదుర్కొన్నాడు. అన్నీ చూసుకొని ఒంటి చేతి మీద ఆ వయసులో నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దిగులు లేకుండా బెగులు లేకుండా ఎదిరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎదిరించుకుంటూ పోలీసులను ఎదిరించుకుంటూ నిలబడిన వ్యక్తి ఇస్ అ నారా లోకేష్. కనుక అధ్యక్షుడిగా కానీ ప్రతి దాంట్లో ఆయనకి ఐటీ శాఖ మంత్రిగా కానీ అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయనేది సంపూర్ణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. యువగలం పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలను ఒప్పించిన ఆశీర్వాదం. ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్లో నడుస్తుంది, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. ప్రజా దర్బార్లో నిలబడుతూ మాట్లాడుతూ పిలిచి మాట్లాడుతూ వాళ్ళకు ఒక టీం పెట్టి వాళ్ళకి ఏంటి కష్టమేంటి బాధ ఏంటి, ఎంఆర్ఓ ఎలా చేస్తున్నాడు, ఆర్డీఓ ఎలా చేస్తున్నాడు, కలెక్టర్లు ఎలా చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్లు ఎలా చేస్తున్నారు, సిఏలు ఎలా చేస్తున్నారు, ఎస్పీలు ఎలా చేస్తున్నారు, ఎవరిని ఎప్పుడు మార్చాలి, ఎవరిని ఎలా చేయాలి, ఏ విధంగా రిపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళు ఇంటర్నల్గా ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు, ప్రజలకు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో చూసే వ్యక్తి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకు ఈ విధంగా భుజాన్ని వేసుకురావట్లేదు, ఇది రియల్ భుజాన్ని వేసుకురావట్లేదు. నేను భుజాన్ని వేసుకునే వచ్చే ఏ రోజు ఎవరిని నేను భుజాన్ని వేసుకో. తప్పు జరిగినప్పుడు తప్పు జరుగుతుందని చెప్పాను, ఇది కరెక్ట్ అన్నప్పుడు కరెక్ట్ అని చెప్తాను. తప్పు జరిగిన ఎవరిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరుగుతుంది బాబు అని చెప్పాను,
తప్పు జరగలేనప్పుడు ఇది ఏకైక వ్యక్తి అని ఎందుకు చెప్పారంటే ప్రతి దానికి అధ్యక్షుడిగా అర్హత ఉంది అని చెప్తున్నాను. అధ్యక్షుడిగా అర్హత ఉంది. ఈ రోజు తండ్రిని కాపాడుకుంటూ తండ్రిని నిలబెట్టిన వ్యక్తి ఒక నారా లోకేష్ గారు కాబట్టి పార్టీని నడపగల సత్తా, పార్టీని నింపుకోగల సత్తా, విభేదాలను తొలగించి మొత్తం యువత కావాలని అడుగుతున్నాడు. యువత కావాలి, కొత్త తరం కావాలని అడుగుతున్నారు. కొత్త తరానికి మనం పదవి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇవన్నీ మంచి పరిణామాలే కాబట్టి సీనియర్లు సలహాలు తీసుకుంటూ కొత్త వాళ్ళకి చోటు ఇస్తూ కొత్త వాళ్ళతో నడిపిస్తూ యువకులకి అవకాశం ఇస్తూ నడిపిస్తే బాగుంటుందని ఆయన లోకేష్ గారు అన్న మాటలకు నేను ఏకేపిస్తూ ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను తప్ప నేను ఆయన వెనకేసుకు రావట్లేదు, ఆయన ముందుకేసుకు రావట్లేదు. ఇది నిజం. నేను మాట్లాడే మాటలు అబద్ధం ఎవరైనా చెప్పానండి. ఇది నిజమా అబద్ధమా? నేనేం ఆయన పొగట్లేదు, లేకపోతే నాకేమైనా ఆయన పదవిలో నాకు పదవి అవసరం లేదు. నేను టీడీపీలో లేను. ఉన్న పోస్టల్లో ఒకటి ఎఫ్డీసీ చైర్మన్, అది ఆల్రెడీ చైర్మన్ జనసేనకి వెళ్ళిపోయింది. టీడీపీలో ఏమీ లేదు. టీడీపీలో నాకు ఏ పోస్ట్ ఇచ్చినా తీసుకోను. ఓకే, నాకు సినిమా ఫీల్డ్ ప్రాణం, సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం. నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పోస్ట్ తీసుకుంటా, లేకపోతే ఇలాగే ఉంటా. మీరు ఎమ్మెల్సీ ఇచ్చినా తీసుకొని, ఎమ్మెల్యే ఇచ్చినా తీసుకొని, నేను మినిస్టర్ ఇచ్చినా తీసుకోను. నాకు ఉన్నది సినిమా ఇండస్ట్రీ. నా సినిమా ఇండస్ట్రీ ప్రాణం. సినిమా సంబంధించి డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా ఉంటే కష్టపడతాను, హెల్ప్ చేస్తాను. అంతే తప్ప నేను లోకేష్ గారిని పొగిడితే నాకేమో 4 పదవులు రావు, పొగిడితే నాకు ఇల్లులు ఇవ్వరు, పొగిడితే నాకేమో 4 పెన్షన్లు ఇవ్వరు. దేవుడు నాకు అన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు హ్యాపీ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి, నా పిల్లలు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆస్తులు అవసరం లేదు. ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. అవి ఉంటే చాలు తప్ప నాకు ఎక్స్ట్రా అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.